విలువైన జీవితం గడపాలంటే ఏం చెయ్యాలి? దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఇప్పుడు చూద్దాం. అసలు గౌరవంగా బ్రతకాలంటే దాని పునాది ఏంటి? దానికి సమాధానం ఆత్మాభిమానం. మనల్ని మనం గౌరవించుకోవడంతోనే అది మొదలవుతుంది. చాలా ముఖ్యమైన సూత్రమేంటంటే గౌరవం లేని చోట అస్సలు నిలబడకూడదు. అలాగే ప్రేమ లేని చోట అనవసరంగా ఎదురుచూడటం కూడా మంచిది కాదు. ఇక చులకనగా చూసేవాళ్ల దగ్గర మన చొరవ అస్సలు చూపించకూడదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఆలోచించాలి. ఆత్మాభిమానం ముఖ్యమా లేక మన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టడమా? దారి చాలా స్పష్టంగా ఉంది. ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి దేన్నీ ఆశించకూడదు. ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ ప్రపంచంలో ఆత్మాభిమానాన్ని మించిన గొప్ప సంపద లేదు. సరే, ఇప్పుడు రెండో మార్గం చూద్దాం. అదేంటంటే మంచి లక్షణాలను అలవర్చుకోవడం. అందులో 4 ముఖ్యమైనవి: మంచివాళ్లతో స్నేహం, ఓర్పు, సహనం, మౌనం, ఇంకా మనపై మనకి నమ్మకం. ఈ లక్షణాలన్నింటికీ ఆధారం ప్రేమ, కరుణ, సేవాభావం, నిస్వార్థం. ఈ ఎదుగుదలలో భాగంగా అనవసర ఆలోచనల్ని, కోరికల్ని అదుపులో పెట్టుకోవాలి. సో ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గౌరవప్రదమైన జీవితానికి 2 భాగాలుంటాయి. 1 మనల్ని మనం కాపాడుకోవటం, 2 మంచి లక్షణాల్ని పెంచుకోవటం. వీటన్నిటి అంతిమ లక్ష్యం ఒకటే: ఆరోగ్యమైన, ఆనందమైన సమాజాన్ని నిర్మించడం. అందరూ సుఖంగా ఉండాలనే గొప్ప ఆకాంక్షతో దీన్ని ముగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.